గోదా అను మాయా గోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టిరి. అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమముని శివుణ్ణి పరమ భక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేటించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ఏకహారతి. పరమజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు.
ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకేచ పృథివీమనో హే హృదయ హే దివితేభ్యః సర్వేభ్యో నమః. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. తస్మై పంచమగోహోద ప్రత్యగాత్ సపంచహోదో భవద పంచహోదావైన వైదః సంవాదేతం పంచహోదగోహంతం పంచహోదేత్యాగచ్చతే పునరుద్ధేన అరాక్షత్రయాయ వహిదేవా ఆత్మన్నాత్మన్యత్యామంతయతా. శ్రీ గోదావరీ దేవ్యై నమః. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును. కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు.
చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి వాహనము అపుత చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి
కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్ర హారతి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి.